హైదరాబాద్ తార్నాక మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో మూలం సంత పేరిట గో ఆధారిత ప్రకృతి వ్యవసాయోత్పత్తులు, దేశీయ విత్తనాలు, మొక్కల ప్రదర్శన, విక్రయాలు సాగాయి. గ్రామభారతి సంస్థ, సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గో ఆధారిత ప్రకృతి, సేంద్రియ వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ రైతులను ప్రోత్సహించి తమ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్న గ్రామభారతి 28 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భాన ఈ వేదిక ఏర్పాటు చేసింది. ఈ ఎగ్జిబిషన్ వీక్లీ సంతలాగా అయితేనే కొంచెం అవేర్నెస్ వస్తుంది. అప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు బయర్స్ పెద్దగా రాలేదు, ఓన్లీ తెలిసిన వాళ్ళే వచ్చారు అన్నమాట. కానీ జనరల్గా రైతులే వచ్చారు కానీ కస్టమర్స్ పెద్దగా రాలే. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు కదా నెలకు ఒకసారి ఖచ్చితంగా చేయాలనేది, అది మంచి ఆలోచన. మేము న్యాచురల్గా అంటే ఆకులతో చేసిన కషాయాలతో కలుపు మందు బలానికి నెమటోడ్స్కి రాకుండా చేస్తాం, గ్రామాభివృద్ధి కృషి చేస్తాం. ఇలాంటి సంతలన్నీ వచ్చినప్పుడే వినియోగదారులకు అసలు ఎవరు ఏమిటి అని తెలుస్తుంది. అలాంటప్పుడు మధ్య దళారీ వ్యవస్థని మిడిల్ మెన్ అనమాట ఎక్కువ మందిని తగ్గించేసి వీళ్ళు చేసే తెలిస్తే ఇవాళ సిటీలో ఉండే ప్రజలందరికీ కూడా ఇది చాలా అవసరం. కాబట్టి ఇలాంటి సంతలను ఎంకరేజ్ చేయాలి అని ట్రై చేస్తాం. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు గో ఆధారిత, సహజ, సేంద్రియ రైతులు, అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు, మహిళలు తమ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలను చేపట్టారు. సహజ పద్ధతుల్లో పండించిన పంటను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు చేరువ చేసేందుకు ఇలాంటి సంతలు ఎంతగానో సహకరిస్తాయంటూ స్టాల్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ అంటున్నారు, దాంట్లో లోటుపాట్లు ఏంటి? మేము ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి ఫార్మింగ్లో లాభాలు ఉన్నాయి. కానీ దాన్ని కొంచెం అంటే మెకనైజ్ చేసుకుంటే, ఇప్పుడు మన న్యాచురల్ ఫార్మింగ్లో మెయిన్గా మనకి కూలీల కొరత చాలా ఉన్నది. దాన్ని మెకనైజ్ చేసుకుంటే మాత్రమే లాభసాటిగా ముందుకెళ్ళొచ్చు. అయితే మనం చేసుకునే ఫార్మింగ్లో వచ్చిన ప్రతి ప్రొడ్యూస్ని మనం వాల్యూ అడిషన్గా చేసుకుంటే ఇంకా కొంచెం మన దానికి రేటు ఇంకొద్దిగా ఎక్కువ వస్తుంది. సో దాంట్లో భాగంగా మేము ఫ్రూట్స్, మాకున్నటువంటి అన్ని పండ్ల తోట కాబట్టి ఫ్రూట్స్ తోటి బయో ఎంజైమ్స్, ఇప్పుడు బయో ఎంజైమ్స్లో లెమన్ బయో ఎంజైము, బత్తాయి బయో ఎంజైము, మారేడు బయో ఎంజైము, ఉసిరి బయో ఎంజైమ్, సో ఇవి మ్యాంగో బయో ఎంజైమ్, ఈ బయో ఎంజైమ్స్ అన్ని చేస్తున్నాం. లెమన్ని ఫ్లోర్ క్లీనింగ్, టాయిలెట్ క్లీనింగ్, తర్వాత డిష్ వాషరు, బట్టలు వాషింగ్ కోసం లెమన్, ఆ లెమన్ని కూడా పూత ఎక్కువ రావడానికి మొక్కలకి ఇస్తున్నాం. సో మిగతా అన్ని బయో ఎంజైమ్స్ స్వీట్ బయో ఎంజైమ్స్ కాబట్టి వీటన్నిటిని కూడా మొక్క ఫాస్ట్ గ్రోత్కి, సో దీన్ని అంటే ప్రమోట్ చేస్తూ ఉన్నాం. రైతులకి ట్రైనింగ్ ఇస్తూ చెప్తూ అవగాహన కల్పిస్తూ ఉన్నాం. వాల్యూ అడిషన్ గాను మ్యాంగో పికిలు, టొమాటో పికిలు, ములక్కాయ ఉంది మా దగ్గర, మునగ పికిలు. మేము 7 మెంబర్స్ రైతులు ఒక గ్రూప్ లాగా ఉన్నాం. సో అంటే అందరూ ఏమడుగుతున్నారు, ఫ్రూట్స్ ఒక్కటే సరిపోదు కదా, ఆర్గానిక్ మాకు అన్నీ కావాలి అని అడిగినప్పుడు, సో ఎవరైతే మాకులాగా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ప్రొడ్యూస్ తీసుకొని వాళ్ళు అమ్మే ధరకే నేను కొనుక్కొని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ యాడ్ చేసుకొని కస్టమర్స్కి అందజేస్తున్నాం. 100 సంవత్సరాల క్రితమే స్వామి రామానంద తీర్థ గారు గాంధీజీ ఆశయాలతో చెరకాతో వడికి బట్టలు తయారు చేయాలనే స్వదేశీ మూవ్మెంట్లో స్టార్ట్ చేసిన సంస్థ. దానికి పివి నరసింహారావు గారు 1983లో వావిలాల ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్ రిజిస్ట్రేషన్ చేసి ఒక 600 మంది ఆర్టిజాన్స్, వీవర్స్, స్పిన్నర్స్కి జీవనోపాధి కల్పిస్తూ తెలంగాణ ప్రాంతం మొత్తంలో చేతితో వడికి వీవింగ్ చేసిన ఫ్యాబ్రిక్స్ అన్నిటినీ తయారు చేసి వావిలాల ఖాదీ గ్రామోద్యోగ షాపులో పెట్టి అమ్మి ఆ వేతనాలు రిటర్న్ స్పిన్నర్స్కి, వీవర్స్కి ఇస్తున్నారు ప్రతి నెల. వాళ్ళని ప్రోత్సహించి మన దేశీ కాటన్, దేశవాళీ కాటన్ మనమే పండించుకొని ఆ కాటన్ తోటే నూలు వడికి వీవింగ్ చేసిన ఫ్యాబ్రిక్స్ చేసి ఇవ్వాలనే కాన్సెప్ట్తో పివి నరసింహారావు గారి కూతురు వాణిదేవి గారు చైర్మన్గా ఉండి ఇప్పుడు ప్రోత్సాహం ఇచ్చి ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. సహజ ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు చేనేత దుస్తులు, చేతి వృత్తులతో చేసిన కళారూపాల ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. ఇలాంటి స్టాళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం తరపు నుంచి చేయూతనందించాలంటూ నిపుణులు కోరుతున్నారు. బట్ మెయిన్ ఒకటి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఇప్పుడు మనకు స్టాల్స్ లాగా, ఇప్పుడు సెక్రటేరియట్ ఉండొచ్చు, లేకుంటే పబ్లిక్ గార్డెన్స్, ఎక్కడైనా గవర్నమెంట్ ప్లేసెస్లో పర్మనెంట్గా కొన్ని స్టాల్లు ఇచ్చేస్తే, పర్మనెంట్గా కొన్ని చేసేయండి, వస్తువులు పెట్టేస్తే వాళ్ళు అక్కడ వచ్చి చూసుకుంటారు, చూపిస్తారు. ఈ కనెక్షన్ని గట్టిగా చేయడానికి ఉంటుంది. పోచంపల్లి చీరలు ఉండొచ్చు, వర్మీ కంపోస్ట్లు ఉండొచ్చు, వేరే వేరే పదార్థాలు ఉన్నాయి, అన్నిటినీ మనం ప్రమోట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్. ఈ కుటీర పరిశ్రమలు మన చరిత్రకు గుర్తులవి కాబట్టి కుటీర పరిశ్రమలను ఇవాళ మనం పట్టణాల్లో పరిచయం చేయవలసిన అవసరం ఉంది. కొంచెం స్థలం కల్పించి ఏర్పాటు కనుక చేస్తే, అంటే స్వేచ్ఛగా అమ్ముకోవటానికి ఏర్పాటు కనుక చేయగలిగితే కూరగాయల సంత జరిగినట్టు ఇవి కూడా జరుగుతుండాలి. సహజ విధానాల్లో పండించిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం పెరగాలంటే రాష్ట్రంలో అన్ని చోట్ల, ప్రత్యేకించి జంట నగరాల్లో ఇలాంటి సంతలు తరచుగా జరిగేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు కోరుతున్నారు.